ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 మార్క్స్ ఎంట్రీకి బిఫోర్ వచ్చేసి మనం ఏం చేయాలంటే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది మనం చేయాలన్నమాట. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ తర్వాతనే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 మార్క్స్ మనం ఎంటర్ చేయగలుగుతాం. సో కాబట్టి ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత గో టు స్టూడెంట్ యాక్షన్ తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్లో ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ చైల్డ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి మాత్రమే చెప్తున్నాను, ఇది ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకనమాట ఈ ప్రాసెస్. సో సబ్జెక్ట్ తెలుగు తీసుకుంటాం, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సో థర్డ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ 2 లాంగ్వేజెస్ మళ్ళీ సబ్జెక్ట్ అనమాట. సో సబ్మిట్ చేసి ఓకే. దాని తర్వాత సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ క్లాస్లో కూడా చైల్డ్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కన్ఫర్మ్ సబ్మిట్ ఓకే. దాని తర్వాత థర్డ్ క్లాస్ ఇక్కడ మనకు ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ మారుతాయి. ఓకే, సో ఫస్ట్ థర్డ్ క్లాస్ సెలెక్ట్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ ఇక్కడ చూడండి స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే మనం సెలెక్ట్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఉండదు కాబట్టి నాట్ అప్లికేబుల్ సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా. దాని తర్వాత గ్రూప్ చూడండి మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ థర్డ్ క్లాస్కి కన్ఫర్మ్ సబ్మిట్ ఓకే. అదేవిధంగా ఫోర్త్ క్లాస్ తీసుకొని చైల్డ్ని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. సో మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ కన్ఫర్మ్ సబ్మిట్ ఓకే. అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్, సో చైల్డ్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ నాట్ అప్లికేబుల్, సబ్జెక్ట్ సెలెక్ట్ కన్ఫర్మ్ సబ్మిట్. విధంగా సిక్స్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, చైల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. చైల్డ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ తెలుగు తీసుకుంటాం. దాని తర్వాత గ్రూప్ బిలో పేపర్ 1 నాట్ అప్లికేబుల్ తీసుకోవాలి, నాట్ అప్లికేబుల్. దాని తర్వాత గ్రూప్ బి పేపర్ 2 కూడా నాట్ అప్లికేబుల్ వస్తుంది. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 హిందీ తీసుకోవాలి, లాంగ్వేజ్ 2 వచ్చేసి హిందీ. దాని తర్వాత లాంగ్వేజ్ 3 సెలెక్ట్ లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్ వస్తుంది. దాని తర్వాత ఫోర్త్ లాంగ్వేజ్ నాట్ అప్లికేబుల్ తీసుకోవాలి అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలన్నమాట. సో ఇది సిక్స్త్ క్లాస్ యొక్క ప్రాసెస్ సక్సెస్ఫుల్. దాని తర్వాత అదేవిధంగా సేమ్ సెవెంత్ క్లాస్, సో సెలెక్ట్ చైల్డ్ ఫస్ట్ లాంగ్వేజ్ చూడండి గ్రూప్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్. సో ఇక్కడ వచ్చేసి తెలుగు తీసుకోవాలి. సో గ్రూప్ పేపర్ 1 సో నాట్ అప్లికేబుల్. గ్రూప్ బి పేపర్ 2 నాట్ అప్లికేబుల్ అండ్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 హిందీ. అదేవిధంగా ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్. దాని తర్వాత లాంగ్వేజ్ 4 నాట్ అప్లికేబుల్. గ్రూప్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ కన్ఫర్మ్ సబ్మిట్. సో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎయిత్ క్లాస్ సెలెక్ట్ చైల్డ్ గ్రూప్ ఏ లాంగ్వేజ్ తెలుగు. గ్రూప్ బి పేపర్ 1 నాట్ అప్లికేబుల్. గ్రూప్ బి పేపర్ 2 నాట్ అప్లికేబుల్ అండ్ సెలెక్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ fourth language paper 1 not applicable. Select language fourth paper 2 not applicable. దాని తర్వాత గ్రూప్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ కన్ఫర్మ్. చూడండి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ 1 తెలుగు తీసుకుంటాం, లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటాం, లాంగ్వేజ్ 2లో హిందీ తీసుకుంటాం, లాంగ్వేజ్ 3లో ఇంగ్లీష్ తీసుకుంటాం. దాని సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ వచ్చేస్తుంది. 8th స్టాండర్డ్ సబ్మిటెడ్ ఓకే. అదేవిధంగా 9th క్లాస్, సో 9th క్లాస్ వచ్చేసి ఏం చేస్తారంటే సేమ్ 8th క్లాస్ మనం చేసినట్లే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. సో ఇక్కడ గ్రూప్ బి పేపర్ 1లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే నాట్ అప్లికేబుల్. గ్రూప్ బి పేపర్ 2లో కూడా నాట్ అప్లికేబుల్ అండ్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 హిందీ.
దాని తర్వాత లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్. సో ఇక్కడ ఫోర్త్ పేపర్ నాట్ అప్లికేబుల్, ఫోర్త్ పేపర్ పేపర్ 2 నాట్ అప్లికేబుల్. అండ్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. అదేవిధంగా 10th క్లాస్ వెరీ ఇంపార్టెంట్, 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. సో సెలెక్ట్ చైల్డ్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, పేపర్ గ్రూప్ బిలో పేపర్ 1 సో నాట్ అప్లికేబుల్, గ్రూప్ బిలో పేపర్ 2 నాట్ అప్లికేబుల్. అండ్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 హిందీ అండ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్. సో లాంగ్వేజ్ 4లో పేపర్ 1 నాట్ అప్లికేబుల్, సేమ్ లాంగ్వేజ్ 4 పేపర్ 2లో నాట్ అప్లికేబుల్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ కన్ఫర్మ్ సబ్మిట్. సో ఇది ప్రాసెస్. దీని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే సో స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మనకు ఎనేబుల్ అయిపోతుంది. అకాడమిక్ ఎగ్జామ్ టైప్ FA1 మీడియం ఇంగ్లీష్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి 7th క్లాస్. సో సెక్షన్ ఏ సెలెక్ట్ స్టూడెంట్. సో చూడండి సబ్మిటెడ్, నాట్ సబ్మిటెడ్ ఇక్కడ ఉంది అనమాట. సో ఈ రెడ్ లెఫ్ట్ సైడ్లో మనకు రెడ్గా ఉండేది మొత్తం కూడా నాట్ సబ్మిటెడ్, అది గ్రీన్గానే వచ్చింది అనుకోండి సబ్మిటెడ్ అయినట్లు అనమాట. సో క్లాస్ని చైల్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీద మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్. సో అటెండెన్స్ మనం ఇక్కడ మార్క్ చేయాలి. అండ్ సెలెక్ట్ రైటింగ్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. రైటింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి టూల్ 1, టూల్ 2, టూల్ 3 15 మార్క్స్, టూల్ 4 35 మార్క్స్. ఇది 35 అనేది రిటర్న్ ఎగ్జామ్ అనమాట. టోటల్ 50 మార్క్స్. ఓకే, సో మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. సో ఈ విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 మార్క్స్ ఎంట్రీకి బిఫోర్ ఇది ప్రాసెస్ మనం కన్ఫర్మ్గా చేయాలన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.